ఎం హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా ఈరోజు రేపు 30 గంటల పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరవధిక నిరసన దీక్షలు జరుగుతున్నాయి. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు అధికారంలోకి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెడుతూ కూడా చెప్పింది, వైఎస్ఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేసింది, మేము మంచి పాలన అందిస్తాం, కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కార్డులు ఇస్తాం, అట్లాగే కార్డు వచ్చిందంటే అన్నదాత సుఖీభవ 20,000 ప్రతి సంవత్సరం వచ్చినట్టే, ₹1,00,000 బ్యాంకు రుణం వచ్చినట్టే, పంటల నష్టపరిహారం, పంటల బీమా అన్నీ వస్తాయని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాల్లో అచ్చెన్నాయుడు గారు ఇది రాతపూర్వకంగా కూడా రాశాడు. కానీ అసెంబ్లీలో చెప్పిన మాటలు కూడా అబద్ధాలుగా మార్చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వచ్చేటప్పటికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాల. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి కానీ, మంత్రికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామం వచ్చినా మేము నిరూపిస్తాం, ఒక్క కౌలు రైతులకు కూడా ఇవ్వాల. కాబట్టి 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకొక బడ్జెట్ పెడతారు, ఆ తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ మాటలు కోటలు దాడుతున్నాయి కానీ ఆచరణ గడప దాటలా. అంటే నాకు ఇవన్నీ చూస్తుంటే ఈ రాష్ట్రంలో పేరుకు ముఖ్యమంత్రి మారాడు, పార్టీ మారింది, కానీ నేను వైసీపీ 2.0 పరిపాలన సాగుతుంది అనుకుంటున్నా. ఎందుకనంటే అంతకుముందు ప్రభుత్వం 1,46,000 మందికి రైతు భరోసా ఇచ్చింది, ఓసీ కౌలు రైతులకు ఇవ్వాల. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఓసీలకి ఇవ్వకపోవటం ఏంటి, రైతుల కులాలు ఏంటన్నారు. వీళ్ళు ఓసీలకే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి, మైనారిటీలకి అందరికీ ఎగ్గొట్టారు కాబట్టి 2.0 ఇచ్చాం వాళ్ళకి. అట్లాగే భూ సేకరణకు సంబంధించి కూడా అంతకుముందు 4,000 ఎకరాల భూమి కరేడులో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు షిరిడి సాయి రెడ్డి గారు బినామీ అన్నారు. ఇప్పుడు ఈ నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 ఎకరాల భూమిని షిరిడి సాయి రెడ్డి గారికి ఇచ్చారు. అంటే ఆ రెడ్డి గారు నాయుడు అయ్యాడా, చంద్రబాబు నాయుడు గారు రెడ్డి అయ్యాడో మరి తెలియదు, కానీ 4,000 ఎకరాలు 8,000 ఎకరాలకి పెంచి షిరిడి సాయి రెడ్డి గారికి ఇచ్చేశారు. లోకేష్ బాబు గారు అయితే ఆ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుంటే పగలగొట్టండి, తగలబెట్టండి, నేనున్నాను, అధికారంలో రాగానే చూస్తా అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే, మామూలుగా వ్యవసాయానికే కాకుండా కమర్షియల్ ఇళ్ళకి కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు. అందుకనే 2.0 ఇచ్చాం. అందుకనే ఒకటి కాదు, ఉద్యోగుల జీతాల విషయంలో కానీ, వాళ్ళ పిఆర్సీ విషయంలో కానీ, అంగన్వాడీలో 42 రోజుల పాటు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం. అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడైతే మీ ముక్కులో చీవిడి దురుస్తాం, మీ ముడ్డి కింద కుర్చీ వేస్తాం, మీ నెత్తి మీద షామియానా వేస్తామని బోర్డులు చెప్పారు. అధికారంలో రాగానే పరిష్కారం చేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం చేయాల. అట్లా అన్ని తరగతులకు సంబంధించి ఈ ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే వెళుతుంది, కానీ కొత్తగా ఏమీ రాలేదు. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. లేకపోతే తెలంగాణలో కేసీఆర్ గారు కౌలు రైతులకి భరోసా ఇవ్వనంటే ఓడిచ్చారు, మోడీ కౌలు రైతులను గుర్తించనంటే ఆయనకి వాతలు పెట్టారు. ఈ ప్రభుత్వానికి కూడా తగిన శాస్తి జరుగుద్ది. అంతవరకు తెచ్చుకోకుండా కౌలు రైతులను ఆదుకోవడానికి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. తుళ్ళూరు గోపాలు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని 30 గంటల నిరసన దీక్షలు ప్రారంభమైనాయి. అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన దీక్షలు ప్రారంభమైనాయి. ఇప్పుడు కౌలు ఒప్పందాలు చేసుకొని రైతులతోటి పొలాల్లో వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు కల్లిబుల్లి మాటలు చెప్పి కౌలు రైతుల ఓట్లు కోటి వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన చట్టం చేసింది. నేను వస్తే కౌలు రైతులకి మంచి న్యాయమైన చట్టం చేస్తాను, కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి అవుతున్నా అసలు ఇంతవరకు అతిగతి లేని పరిస్థితి ఉంది. ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు మేము వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తున్నాం, ముఖ్యమంత్రిని కలుస్తున్నాం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేశాం, సచివాలయాల దగ్గర అర్జీలు ఇచ్చాం, ఎంఆర్ ఆఫీసుల కాడ ధర్నాలు చేశాం. అనేకం చేసిన క్షేమం గుర్తినట్టు కూడా లేని ప్రభుత్వాన్ని హెచ్చరించేదానికోసం ఈ అసెంబ్లీ సమావేశాలు అయినా సరే బిల్లు పెడతారనే ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేశాం. ఈ నిరసన దీక్షల్ని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇచ్చేదానికోసంగా ఈ నిరసన దీక్షలు చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి
నూతన కౌలు చట్టం తీసుకుని రావాలని అన్నదాత సుఖీభావ కౌలు రైతులు అందరూ కూడా ఇవ్వాలనే దాని మీద డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. చికర్ల రంగారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి. ఈరోజు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ 30 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రభుత్వం కౌలు రైతులకి ఇంతవరకు రైతు భరోసా ₹1 కూడా ఇవ్వలేదు. ఈరోజు వ్యవసాయంలో 180 మంది కౌలు రైతులే ఉన్నారు. పంట పండించేది వాళ్ళే, కష్టపడేది వాళ్ళే, పెట్టుబడి పెట్టేది వాళ్ళే. కానీ పెట్టుబడి సహాయం వచ్చేసరికి వీళ్ళకెవరికి ఇవ్వకుండా వ్యవసాయం చేయకుండా వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకేమో రైతు భరోసా అనే పేరు మీద, అన్నదాత సుఖీభావ అనే పేరు మీద ₹20,000 వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు మాత్రం ₹1 కూడా 2 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు ఇవ్వలేదు. అందుకనే దాన్ని నిరసిస్తూ ఈరోజు నిరాహార దీక్ష పెట్టాం. కృష్ణా జిల్లాలో సుమారుగా 2020 మంది కౌలు రైతులు ఉన్నారు. మొత్తం పంటంతా కూడా వాళ్లే పండిస్తున్నారు. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, నష్టపోయినా కౌలు మాత్రం సక్రమంగా కడుతున్నారు. అలాంటి కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ యజమాని సంతకం నిబంధన వల్ల కేవలం ఏంటంటే 5,500 మంది కౌలు రైతులు మాత్రమే కార్డులు ఇచ్చారు. దాంట్లో రుణాలు లేవు, పంట రుణాలు లేవు, అట్లాగే అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు, ఎలాంటి నష్టపరిహారాలు కూడా రావటం లేదు. అందుకనే ఆ నిబంధన తొలగించమని చెప్పనేది కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు మేము ఎక్కడ దీక్షలు పెట్టినా, ఎక్కడ కార్యక్రమం చేసినా మా దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం, కౌలు రైతులకు అనుకూలమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తాం, భూ యజమాని సంతకం నిబంధన తొలగిస్తాం, ఓసీ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తామని చెప్పని ప్రకటించారు. వాళ్ళు 13,500 ఇచ్చారు, కానీ మేము 20,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయినా కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మొన్న బడ్జెట్లో కూడా కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్నదాత సుఖీభావకి మేము డబ్బులు కేటాయిస్తున్నాం అని చెప్పారు, కానీ దానిలో భాగంగా కౌలు రైతులకు ఇస్తామని చెప్పనేది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే కౌలు రైతులందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆలోచించి నిధులు కేటాయించి వెంటనే అన్నదాత సుఖీభావ ఇవ్వాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 లక్షల కౌలు రైతులు ఒక వేదిక మీదకి వస్తారు, ప్రభుత్వాన్ని తాడోపేడో తేల్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అత్యంత అగమ్య గోచరంగా ఉంది. విపరీతంగా కష్టపడతా ఉన్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకి. ప్రభుత్వం సైడ్ నుంచినేమో ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇతరత్ర ఇన్పుట్స్కు సంబంధించినేమో ధరలేమో పెరిగిపోతూ ఉన్నాయి. ఎంఎస్పి ఏమో గిట్టుబాటు అయినటువంటి ధర ఇవ్వటల్లా, ఆ ధర కూడా రైతులకు అసలు అందటం లేదు. బ్యాంకుల్లోనేమో అప్పు దొరకటల్లా, ప్రైవేట్ వాళ్ళ దగ్గర చాలా హెచ్చు వడ్డీలకి అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కడతానికి వచ్చేటప్పటికి చాలా ఖర్చులు మిగలక కట్టలేకపోతూ ఉన్న పరిస్థితులు, ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందనే భావంతో సూయిసైడ్స్ కి పూనుకుంటా ఉన్న దయనీయమైన పరిస్థితులు ప్రతిరోజు కూడా కనీసంగా ఒక 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కానీ పాలకులకి చీమ కొట్టినట్టు కూడా లేదు. అసలు వీళ్ళు ఎట్లా వ్యవసాయం చేస్తున్నారు? పెద్ద వాళ్ళకేమో బ్యాంకులు క్యూ కట్టి ఒక బ్యాంకీ కాదు 5-6 బ్యాంకులు పోటీలు పడి మళ్ళీ ఇస్తున్నారు. వాళ్ళు ఎగ్గొట్టి విదేశాలకు కూడా పారిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ పంట పండించి దేశానికి ఆహార భద్రత సమకూరుస్తూ ఉన్న రైతుకి అప్పు ఇవ్వటానికి బ్యాంకులకు కూడా మనసు ఒప్పటల్లా, వాళ్ళతో ఇప్పించాలని ప్రభుత్వం అనుకోవటల్లా. ఒక్కసారి పంట రుణాలు రద్దు అయ్యాయా? తుఫాన్ల మూలన, అధిక వర్షాల మూలన, అకాల వర్షాల మూలన రైతులు నష్టపోయారు. రైతు అనేవాడు ఎవడో కూడా అప్పు ఎగ్గొట్టాలని అనుకునే మనుషులు కాదు. అతనికి గత్యంతరం లేకే కట్టలేకపోతున్నాడు. ఒక్కసారి రద్దు చేయమంటే ఆ దౌర్భాగ్యుడికి, ఆ ప్రధానమంత్రికి అసలు మనసు కరగలా. కానీ ఈ 10 ఏళ్లలో 16.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. తనకి ప్రత్యేకంగా కావాల్సినటువంటి 4 అదానీ, అంబానీ, అట్లాగే అనిల్ అగర్వాల్ వేదాంత కంపెనీ వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఎంత దోచిపెడుతున్నాడో చెప్తానికి వీల్లేని పరిస్థితుల్లో ఈ కౌలు రైతులకి గుర్తింపు కాదు తప్పనిసరిగా ఇవ్వాలి. రైతులు ఏమీ భయం లేదు. కౌలు చట్టం ఇవ్వాల లేదు లేదు లేదు. ఎవడి భూమికి కూడా భంగం కలగదు. ఏమి భయపడవసరంలా, అనుమానపడవసరంలా.
కౌలు రైతుకి నా పొలం కౌలు చేస్తున్నాడని ఒక సంతకం పెట్టండి. బ్యాంకులో వాళ్ళకి అప్పు వస్తుంది. ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ఇటువంటి పథకాల యొక్క ప్రయోజనాలు ఆ పేదవాళ్ళకి, ఆ కౌలు రైతులకి దక్కుతాయి. ఆ రకంగా వ్యవసాయం 4 కాలాల పాటు నిలబడాలి అంటే కౌలు రైతు సరిగ్గా ఉంటేనే జరుగుతుంది. అది లేని రోజు మొత్తం సమాజమే అల్లకల్లోలం అయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళ డిమాండ్లని సానుకూలంగా పరిష్కారం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో 36 గంటల దీక్ష ధర్నా చౌక్లో జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం పండిస్తున్నదంటే కౌలు రైతులు. 26 లక్షల మంది కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి కౌలు రక్షల చట్టం లేదు. ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలను కూడా రద్దు చేశాయి. వీళ్ళకి ఎటువంటి సబ్సిడీ లేదు, రుణాలు లేదు, గుర్తింపు కార్డులు లేదు. చేసేది మాత్రం వ్యవసాయం. వీళ్ళు కష్ట నష్టాలు పడేది వీళ్ళు. అదేవిధంగా ప్రకృతి విపత్తాలకు నష్టం జరిగేది వీళ్ళు. ఈ బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వ్యవసాయం అంతా నాశనం అవుతుంది. అమెరికా అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకొని మన వ్యవసాయ రంగాన్ని దివాళా చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నది. ఈ కారణంగా మన రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. ఆ పెరుగుతున్నటువంటి కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించడానికి కానీ, కౌలు రైతులకు హక్కులు కల్పించడంలో కానీ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో ఈ పాలకుల చిత్తశుద్ధి లేదు. విజన్ 2047 ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర అనేక పద్ధతుల్లో మాటలు చెప్తున్నారు. కానీ స్వర్ణాంధ్ర నిర్మించే దిశలో వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్నారు. ఏ దేశం అభివృద్ధి జరగాలన్నా 3 రంగాలు: 1 వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 సేవా రంగం. మరి వ్యవసాయ రంగం లేకుండా మిగిలిన 2 రంగాల అభివృద్ధి జరిగే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము గుర్తింపు కార్డులు ఇస్తాం, రక్షణ చట్టం చేస్తామని అనేక వాగ్దానాలు చేసింది. 3 సంవత్సరాలు అవుతుంది. ఇంక అయిపోయింది. 2 బడ్జెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి రక్షణ చట్టం చేయాలి. 20,000 రూపాయలు కిసాన్ నిధి వాళ్ళకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార సంఘం డిమాండ్ చేస్తున్నారు. టీవీ లక్ష్మణ్ స్వామి, నేను కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈ రోజున కౌలు రైతుల సంఘం 30 గంటల దీక్షకి పిలిపివ్వటం అనేది జరిగింది. అంటే ఈ రోజున ఈ దీక్షలు చేయటము, ధర్నాలు చేయటము, ఆందోళన చేయటము, పోరాటాలు చేయటము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలే కౌలు రైతుల చేత చేయిస్తున్నాయని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే కౌలు రైతులకు సంబంధించి వైసీపీ గవర్నమెంట్ భూయజమాని సంతకం ఉంటేనే సీసీ కార్డు ఇవ్వాలని చెప్పినటువంటి చట్టాన్ని, దానివల్ల కౌలు రైతులు నష్టపోతున్నారు, కార్డులు రావట్లేదు, రుణాలు రావటం లేదు, ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి ఆ ఇబ్బందులన్నీ అధిగమించే దానికోసం నేను నూతన చట్టాన్ని తీసుకొస్తాను, కౌలు రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైసీపీ గవర్నమెంట్ CCRC చట్టం చేసి కౌలు రైతులను ఇబ్బందులు గురి చేస్తూ ఉందో అదే చట్టాన్ని ఈ గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాలుగా అమలు చేస్తూ ఉంది. అట్లానే కౌలు రైతులకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పాడు ఈయన. రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో. కానీ ఈ రోజుకు సంబంధించి ఎక్కడ ఏ ఒక్క కౌలు రైతు కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కౌలు రైతులను గుర్తించడానికే నువ్వు జగన్మోహన్ రెడ్డి చట్టం మీద ఆధారపడి ఇవాళ కౌలు రైతులను గుర్తించే పరిస్థితి లేదు. ఈ రోజున CCRC చట్టం చెప్పబడుతున్న CCR చట్టం భూయజమాని సంతకం ఉండని చెప్పినటువంటి చట్టంలో ఈ చట్టంలో వచ్చినటువంటి కౌలు కార్డులు వీటిలో చాలా బోగస్ ఉన్నాయని చెప్పి మేము కౌలు రైతు సంఘంగా చెప్పదలుచుకున్నాం. భూయజమాని తన అనుచరులకి, తన బంధువులకి సంతకాలు పెట్టి కార్డులు తీసుకున్నారు. ఈ రోజున ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందడానికి, ప్రభుత్వ పేదలు ఏదైతే ప్రజల మీద వేసినటువంటి భారాలతో వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో దాని నుంచి ఆ డబ్బుల్ని వాళ్ళకి దారగతం చేయడానికి ఈ ప్రభుత్వాలు పూనుకున్నాయి. నిజంగా పంటలు పండించి ఈ దేశానికి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసినటువంటి కౌలు రైతులకి ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితి కనపట్టలేదు. అందుకే మేము ఈ 30 గంటల దీక్షలు చేస్తా ఉన్నాము. ఈ దీక్షలే కాదు, భవిష్యత్తులో కనుక ఈ ప్రభుత్వాలు ఈ యొక్క మేము చేస్తున్న పోరాటాలకు స్పందించి వీళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకుని కౌలు రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఆంజనేయులు, ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే రైతుల్ని రోడ్డు పాలు చేస్తుంది. బడ్జెట్ కేటాయించింది, రైతులకి ఏ ఒక్క రూపాయి సబ్సిడీ లేదు. గత ప్రభుత్వంలో 3,500 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ
వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 500 కోట్ల రూపాయలే కేటాయించింది. ఇప్పటికీ పత్తి రైతులకి నష్టపరిహారం లేదు, మిర్చి రైతులకి నష్టపరిహారం లేదు, మామిడి రైతులకి అసలు కనీసం ఇన్సూరెన్సే లేదు. ఈ రోజు నీరు ఎన్ఎస్పి నీరు డిసెంబర్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు మనకు నీరు రావాలి. కనీసం తెలంగాణ ప్రభుత్వం నీరు ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నీరిస్తే ఇప్పుడున్నటువంటి పంటలను కాపాడుకోవడం కోసం అవకాశం ఉండదు. ఇప్పటికే పత్తి దెబ్బతింది. పత్తి విషయంలో పత్తిని పీకేసి మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న తలెండి వరకు వచ్చింది, ఎండిపోతుంది, దాళవ ఎండిపోతుంది, మొత్తం నీరంతా అడిగంటిపోతుంది. ఇటువంటి స్థితిలో రైతులు రోడ్డెక్కేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇదే కాదు, కౌలు రైతులకి మేము సబ్సిడీ ఇస్తామని చెప్పారు, గుర్తింపు ఇస్తామని చెప్పారు, కౌలు రైతులకి రుణాలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా అమలు జరపట్లేదు. గత ప్రభుత్వం రైతు ప్రమేయం లేకుండా మేము వచ్చే అధికారం వచ్చే నేరుగా కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ పాత పద్ధతి అమలు జరుపుతుంది. అందుకోసం ఏ ప్రభుత్వం వచ్చినా పాత పద్ధతులతోనే ఉన్నారు. అందుకోసం అనివార్యంగా రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం రోడ్డుకెచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తారన్నాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆదాయాలు పెంచబోగా అప్పులు పాలవుతున్నారు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటిది. ఈ స్థితిలో అనివార్యంగా రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. కౌలు రైతులకు సంబంధించి 2 రోజుల దీక్ష జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వాల యొక్క వైఫల్యం వల్ల ఈ యొక్క దీక్ష జరపాల్సి వచ్చింది. కౌలు రైతులు అనేవాళ్ళు ఎకరం 50,000, 30,000, 40,000కి కౌలుకి తీసుకొని పంట సాగు చేస్తే కనీసం కౌలు కట్టడానికి కూడా కౌలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పత్తి పంట పాడైపోయింది. అలాగనే వరి కూడా సరిగ్గా గిట్టుబాటు ధర కాలేదు. అలాగనే మిర్చి పంట నల్లి వచ్చి పాడైపోయింది, ఆశాజనకంగా లేదు. కానీ ఈ నష్టపరిహారం కానీ కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ ఇస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అన్నదాత సుఖీభావ కౌలు రైతుకి అనే మాట లేదు. నష్టపరిహారం కూడా కౌలు రైతుకి ఇవ్వకుండా అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి లేదు, కౌలు రైతుకి లేదు. అటు రైతుకి కానీ ఇంతవరకు నష్టపరిహారం లేదు. మొన్న ముంతా తుఫాను వచ్చి పోయింది, పంట నష్టపోయిన కౌలు రైతులు నష్టపోయారు, రైతులు నష్టపోయారు. కానీ ఇంతవరకు ఆ నష్టపరిహారం అనే మాట రావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులకి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జగ్గైపేట మండలం మాది, ఎన్టీఆర్ జిల్లా, దంతాల వెంకటేశ్వర్లు. నేను మా కౌలు రైతు సంఘం మండల కార్యదర్శిని. అట్లనే ఇప్పుడున్న కౌలు రైతులు మొత్తం కూడా 10 ఎకరాల రైతు ఏ రైతు కూడా వ్యవసాయం చేయట్లేదు. ఆ 10 ఎకరాల రైతు కౌళ్ళకి ఇచ్చి ఏదో టౌన్లో పోయి ఎరువుల దుకాణము, పురుగుల మందు దుకాణం పెట్టుకొని జీవిస్తున్నారు. అటువంటిప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ రకమైన పథకాలు కూడా వాళ్ళకి రావటం లేదు. కారణం ఏంటంటే కౌలు కార్డులు అయితే ఇస్తున్నారు కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. కౌలు కార్డులు ఎందుకు ఇచ్చారంటే ఏదో పంట నమోదు చేసుకోవడం కోసం ఇచ్చేవాళ్ళన్నారు. ఇది పద్ధతి కాదు. ఇదేంటి అన్యాయం జరుగుతుంది. దాదాపు 30 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు గుర్తించకపోతే ఎట్లా? వాళ్ళ ఓట్లు అవసరం లేదా? వాళ్ళు 30 లక్షల మంది రైతులే ఉన్నారంటే ఇంకొక 30 లక్షల మంది, ఇంకొక 60 లక్షల మంది పిల్లలు వాళ్ళ భార్యలు ఉంటారు కదా. అటువంటిప్పుడు 90 లక్షల మంది ఉన్నారు. ఇటువంటి కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు విడిచిపెట్టి రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలు తిరుపతి లడ్డూని గురించి చాలా భక్తిపరమైన ఆ లడ్డూని తీసుకొచ్చి రాజకీయాలు పెట్టి ఈ రాజకీయాల్ని తిరిగి ఈ 2 పార్టీలు కూడా లడ్డూ వైపు మాట్లాడుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఏదైనా లడ్డూ కల్తీ జరిగితే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటారు. మీకేం పని? ఇది దుర్మార్గమైన పని. ప్రజలను పక్కదారి పెట్టించడం కోసం ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం ఈ ప్రజాప్రభుత్వాలకు పనికిరావు అనేది మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఇటువంటి వాటిని విరమించుకొని ఇటువంటి నష్టపోయిన కౌలు రైతుల్ని, ఇంకా చిన్నకారు రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని మేము కోరుకుంటూ కౌలు రైతుల్ని రోడ్డెక్కించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయంలో ప్రత్యేకించి డెల్టాల్లో 80% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకి చట్టాన్ని అమలుపరచకుండా, కార్డులు ఇవ్వకుండా, అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా, నష్టపరిహారాలు ఇవ్వకుండా, బ్యాంకు రుణాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నది. కార్డులు ఇచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు రుణాలు ఇవ్వనటువంటి పరిస్థితి, అన్నదాత సుఖీభవ ఇవ్వని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్లో కనీసం కౌలుదారు నుంచి ఒక్క మాట కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఈ కౌలు రైతులందరికీ రక్షణగా ఉన్న చట్టాన్ని సక్రమంగా అమలుపరచాలని,
ప్రతి కౌలు రైతుకి కార్డు ఇవ్వాలని, కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కడికి పంట రుణం, అన్నదాత సుఖీభవ, నష్టపరిహారాలు అన్నీ ఇవ్వాలని, అట్లా కౌలు రైతులను ఆదుకుంటేనే రాష్ట్రంలో వ్యవసాయం బతుకుతుంది, లేకపోతే వ్యవసాయం నశించిపోతుంది. ఈ రోజున ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో అత్యధికులు కౌలు రైతులే అని గమనించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకు ఈ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మద్దతు తెలియజేస్తోంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల చట్టాన్ని లోపాలను సవరించి సరైన చట్టం చేసి కౌలు రైతులను ఆదుకునేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. జేకేపేట మండల కార్యదర్శిని. జేకేపేట మండలంలో ఉన్న రైతులందరూ చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కట్ట పరిస్థితిలో కూడా వ్యవసాయం చేయాలనే ఒక రీతిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచన, వాళ్ళకి ఇంకేం పని చేత కాదు. ఆ పని చేత కంటే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయం కూడా మరీ వాళ్ళకి గిట్టిన పరిస్థితిలో ఉంది. కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం వాళ్ళకి ఇప్పుడు మందు కట్లు, ఇప్పుడు యూరియా కట్లు, వ్యవసాయం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి చేసుకున్నా సరే వాళ్ళకి గవర్నమెంట్ యూరియా కట్లు అందించే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అప్పులు చేసి కూడా వ్యవసాయం చేస్తే లాస్ వస్తుందని సంగతి తెలిసి కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసే పరిస్థితి కూడా గవర్నమెంట్ అనే వాళ్ళు మామూలుగా వాళ్ళకి అందించే యూరియా కట్టలు కూడా అందించిన పరిస్థితిలో ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు రైతులు ఏ విధంగా ఉన్నారంటే, రైతులు వాళ్ళకి కష్టం వస్తుందన్న సంగతి తెలిసి కూడా, లాస్ వస్తుందన్న సంగతి తెలిసి కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయానికి గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకి సహాయం చేసే విధంగా వాళ్ళ పంట రుణాలకి కానీ పంటలకి కానీ ఉన్న నష్టం కానీ ఇప్పుడు ఉన్న విధంగా ఏంటంటే, మా ఊళ్ళో కొన్ని కోతులు ఉన్నాయండి. కోతుల నుంచి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. కోతులని, కొంచెం కొండముచ్చులని, ఇవన్నీ కొంచెం అడిపందులని ఇలాంటివి ఉన్నాయి. వాటి నుంచి కూడా వాళ్ళు కోలుకొని ఏదో వ్యవసాయం చేస్తున్నారు. వరదల ప్రభావం వల్ల కొన్ని వాతావరణంగా పోతున్నాయి. అలాంటి వాటి గురించి కూడా గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని వాళ్ళకున్న రైతులు కొన్ని ఇబ్బందులను బట్టి వాళ్ళు దాన్ని పరిగణన తీసుకోవాలని చెప్పి మేము ఆలోచించుకుంటూ